అధ్యాయం. అధ్యాయం పేరు కర్దముని సన్యాసం. శ్లోకం ఆరో శ్లోకం, 24వ అధ్యాయం 6వ శ్లోకం. అధ్యాయం పేరు కర్దముని సన్యాసం. తస్యాం బహుతిదే కాలే భగవాన్ మధుసూదన కార్తమం వీర్యమాపన్నో జజ్ఞే నిరీవదారుణి. బహు సముద్రాల తర్వాత మధుసూదనుడు మధుదానవ సంహారి భగవానుడు కర్దముని వీర్యాన్ని ఆశ్రయించి యజ్ఞములో దారువు నుండి అగ్ని వెలువడే చందముగా దేవాహుతి గర్భం నుండి ఆవిర్భవించెను. అవాదయం స్తదా వ్యోమ్ని వాదిత్రాణి గణాగణ గాయంతి తం స్వ గంధర్వ నృత్యంత అప్సరసోముగా. ఈ ధరిత్రిపై ఆ దేవదేవుని అవతార సమయంలో వర్షించే మేఘాల రూపంలో దేవతలు సంగీత వాద్యాలను ఆకాశంలో మ్రోగించిరి. గంధర్వులు భగవంతుని మహిమను గానము చేయగా అప్సరసలు ఆనందముగా నాట్యమాడివి. సేతుషు మనసో దివ్య కేచరై ప్రవర్జిత ప్రశేయశ్చ దిశస్సర్వ అంబాంసి మనాంసి చ. భగవంతుని ఆవిర్భావ సమయంలో గగన విహారం అంటే ఆకాశంలో విహరించే దేవతలు కులవానికి విహరించేది. సమస్త దిక్కుల జలములు సర్వులి మనసు పూర్తిగా సుప్రసన్నమయ్యను. తత్కర్దమాశ్రామ పదం సర్వస్య పరిశ్రితం స్వయంభూ శాఖామృషిభి మరీచాదిరభ్యరాత్. తొలి జీవుడైన బ్రహ్మదేవుడు మరీచాది ఋషులతో కలిసి సరస్వతి నదితో పరివేష్టితమైన కర్దముని ఆశ్రమ ప్రాంతానికి వచ్చెను. ఎవరో బ్రహ్మదేవుడు తన 9 మంది మరీచాది ఋషులతో కలిసి వచ్చాడు అక్కడికి. సప్తర్షులు 8 మంది. భగవంతం పరం బ్రహ్మం సత్వేనాంశేన శత్రుఘ్న్ తత్వ సంజ్ఞాన విజ్ఞప్తై జాతం విద్యానజస్వరాట్. మైత్రేయుని కొనసాగించెను. ఓ శత్రునాశక, సాంఖ్యయోగం అనే జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించడానికై ఆ దేవదేవుని శుద్ధ సత్వాంశము దేవాహుతి గర్భంలో ఆవిర్భవించనని అజుడు స్వరాట్ బ్రహ్మదేవుడు తెలుసుకునేను. సభాజయన్ విశుద్ధేన
చేతసా తచ్చికీర్షితం చేతసా తచ్చికీర్షితం ప్రహస్యమాణై సురభి ప్రహస్యమాణైరాసుభి కర్దమం ఛేదమభ్యదాత్. ముదమందిన ఇంద్రియములతో విశుద్ధ హృదయముతోనూ భగవంతుని అవతారముగా అతనికి ఉద్దేశించిన కర్మలను అర్చించిన తరువాత బ్రహ్మదేవుడు దేవాహుతి కర్దములతో ఇలా పలికెను. వర్షంశైల ప్రభుపాల వారి ద్వారా కర్దముడు పుత్రుడిగా ఉదయించినను భగవానుడు ఎల్లప్పుడూ దేవదేవుడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అది ఏ అగ్ని దారు అంటే మండే లక్షణం చెక్కలో ఉంటుంది. అది ఇనుముకు ముట్టిస్తే అంటుకోదు. మండే లక్షణం చెక్కకు ఉంటుంది. అది అగ్గిపుల్ల గీసేయగానే అంటుకుంటుంది. అదే విధముగా ఏదైనా ఒక ప్రయత్నము ద్వారా అది జరుగుతుంది. అదే విధముగా భగవానుడు కూడా సర్వవ్యాపి, సర్వత్రా ఉన్నవాడు. అతడు దేని నుంచైనా ఆవిర్భవించగలడు కనుక భక్తుని వీర్యమందు ప్రకటమయ్యాను. మనం సాధారణ జీవుడు వేరొక జీవుడి వీర్యాన్ని ఆశ్రయించినట్లుగా భగవానుడు తన వీర్యాన్ని ఆశ్రయించి అతని పుత్రుడిగా ఉదయించు. తన భక్తుడి యొక్క వీర్యాన్ని ఆశ్రయిస్తాడు. ఆయన తన భక్తుని వీర్యాన్ని ఆశ్రయించి అతని పుత్రుడుగా ఉదయించును. ఆ కార్యము అతని పూర్ణ స్వతంత్రాన్ని ప్రకటిస్తుంది. సామాన్య జీవుడి వల్ల ఏదో ఒక గర్భంలో అతను బలవంతంగా జన్మించవలసి రావడం అనేది దాని భావము కాదు. నరసింహస్వామి కనుక హిరణ్యకశిపుని మందిరంలోని స్తంభం నుండి ప్రకటమయ్యాడు. వరాహ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క ముక్కు నుంచి ఆవిర్భవించాడు. కపిల భగవానుడు కర్దముడి వీర్యం నుండి జన్మించాడు. దీని భావము బ్రహ్మదేవుడి నాసికారంధ్రము లేదా హిరణ్యకశిపుడి స్తంభము, కర్దముడి వీర్యము భగవంతుని జన్మకు మూలమని కాదు. అది ఏది లేకుండా కూడా ఆయన ఉద్భవించగలడు. అది తెలుసుకోవడమే దీనికి అర్థం అన్నమాట. జన్మకు మూలమని కాదు. భగవానుడు ఎల్లప్పుడూ భగవానుడే. భగవాన్ మధుసూదన అంటే సమస్త దానవులను పరిమార్చాడు. రాక్షసులందరినీ చంపేవాడు ఆయన. అతను ఎవరో ఒక భక్తులకి పుత్రుడుగా ఉదయించిన అతను భగవంతుడు అని ఇక్కడ కార్తము అనే పదం ప్రధానమైంది. ఎందుకంటే కర్తముని గొప్ప భక్తుడు కనుక ఆ భక్తుడి యొక్క ఇంట్లో భగవంతుడు ఆవిర్భవించాలనుకున్నాడు. అంతేగాని ఆ దంపతులతో భక్తియుత సేవా సంబంధాన్ని కలిగి ఉన్నాడని అది సూచిస్తుంది. అంతేకాని భగవానుడు సామాన్య జీవుడి వల్ల కర్దముడి వీర్యం ద్వారా దేవాహుతి గర్భంలో జన్మించాడని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలా వచ్చినా సరే ఆయనకు అలా రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన భక్తుడు కాబట్టి అంటే భగవద్గీతలో చెబుతున్నారు, ధర్మబద్ధము అయిన సంభోగాన్ని కూడా నేనేనని. అది వాడు ధర్మబద్ధంగా ఉన్నాడు, ప్లస్ భక్తుడు కూడా గనక భగవంతులను ఆశ్రయించుకోవాలి. అదే మామూలు కడుపు ఎందుకు వస్తాడు భగవంతుడు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఒక ప్రామాణికమైన గురువు నుండి మన ఉపదేశాలు పొంది ఆ జ్ఞానంతో భగవంతుని మనం అర్థం చేసుకోలేము. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభ మధుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. వేదాలు చదివి శాస్త్రాలు చదివి కూడా మనము జ్ఞానాన్ని పొందలేము. ఎలా పొందగలం అంటే ప్రామాణికమైన గురువు ద్వారా, భక్తి ద్వారా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము గలవని చెప్పి బ్రహ్మదేవుడు చూసాడు. భక్తి లేకుండా ఎంత గొప్ప వాళ్ళైనా సరే భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎటువంటి అవరోధము లేకుండా ప్రయాణించే జీవులు అంతరిక్షంలో ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. మనం కూడా అంతరిక్షంలో ప్రయాణించగలిగిన ఎక్కువ ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఆ జీవులు ఎలాంటి ఇబ్బందికి గురికారు. సిద్ధలోక వాసులు ఒక లోకం నుంచి మరొక లోకానికి ఎలాంటి ఆటంకము లేకుండా అంతరిక్షంలో ప్రయాణించగలని శ్రీమద్ భాగవతంలోని పేజీల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కర్తముని శుద్ధులకు కపిల భగవానుడు ఆవర్పించినప్పుడు వారు ఏరుపై నుంచి సిద్ధులంతా కూడా భూమిపై పూలవాన కురిపించారు. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుండి జన్మించని కారణముగా
బ్రహ్మదేవుడు స్వయంభూ అని పిలువబడ్డాడు. అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క నాభి నుంచే ఒక పువ్వు వస్తే ఆ పువ్వులో పుట్టాడు ఆయన, కనుక ఆయన స్వయంభూ అంటారు బ్రహ్మని. అతను ప్రప్రథమ జీవి. భూమి మీద అంతకుముందు భూమి లేదు, మొత్తం లోకాలని నీళ్ళల్లో మెనుగున్నాయి. ఫస్ట్ జీవే బ్రహ్మ. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలం నుండి అతను జన్మించెను. ఆ కాలంలోనే అతను స్వయంభూ అని పిలువబడ్డాడు. ఆయన అట్లా వచ్చాడు కాబట్టి స్వయంభూ అని పిలువబడ్డాడు అనమాట. వేదాంత సూత్రాలను శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రచించారు. ఎవరు? ఈ అవతారంలో వ్యాసదేవుడు అవతారం. మరియు వేదాంత సూత్రాలను పూర్ణముగా ఎరిగిన వాడు ఇప్పుడు అతడేనని భగవద్గీతలోని 15వ అధ్యాయంలో చెప్పబడింది. అదే విధముగా కపిలుడి అవతారంలో అతని చేతనే సాంఖ్యతత్వం కూడా రచించబడింది. కపిలుడు కూడా సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించి ఉన్నను కపిల అవతారం అతనికి భిన్నమై ఉన్నది. కర్తముని సుతుడైన కపిల భగవానుడు తన సాంఖ్యతత్వం నందే భౌతిక జగత్తునే కాక ఆధ్యాత్మిక జగత్తు గురించి కూడా విపులంగా వివరించాడు. కపిల భగవానుడు ఉపదేశాల్లో ఈ భౌతిక ప్రపంచం గురించి, భక్తి తత్వాన్ని గురించి, సాంఖ్యతత్వాన్ని గురించి కూడా అన్ని కూడా వివరంగా వివరించాడు. కనుక జ్ఞాన సముపార్జన దాదాపుగా సంతృప్తి చెందినందున స్వరాట్టు బ్రహ్మదేవుడి విషయాన్ని తెలుసుకోగలిగాడు. అంటే జ్ఞానాన్ని పూర్తిగా ఉన్న భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని పూర్తిగా ఎరుగున్నాడు. విద్యను అభ్యసించడానికి పాఠశాలకు లేదా కళాశాలకు పోనవసరం లేకుండా అంతరంగం నుండి సమస్తము నేర్చి ఉన్నందున అతను స్వరాట్టు అని పిలువబడ్డాడు. బ్రహ్మదేవుడు ఈ విశ్వపు తొలి జీవి కనుక అతనికి వేరొక గురువు లేరు. ప్రతి జీవి హృదయంలో కూడా ఆశీనుడైన భగవానుడే స్వయంగా బ్రహ్మకు గురువు. ఆ రీతిగా దేవదేవుడి ద్వారా హృదయం నుంచే ప్రత్యక్ష జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కనుక అతను కొన్ని మార్లు స్వరాట్టు అజుడు అని పిలువబడతాడు బ్రహ్మ. ఇచ్చట సత్వానాంశేననే మరి ముఖ్యాంశం చెప్పబడింది. దేవదేవుడైన అవతరించినప్పుడు తన వైకుంఠలోక సంపన్న అంతటిని వెంట తీసుకుని వస్తాడు. ఎలా ఒక మినిస్టర్ వస్తుంటే గనక ఆయన వంట చేసేవాళ్ళు, ఆయన సెక్యూరిటీ అంతా ఎలా వస్తారో ఆ విధంగా భగవంతుడు వచ్చేప్పుడు తన సంపదను తీసుకొని వస్తాడు. అనగా భగవానుని నామము, రూపము, గుణము, సంపద, పరివారము మొదలైనవన్నీ కూడా ఆధ్యాత్మిక లోకానికి చెందినట్టివి. నిజమైన సత్వగుణము ఆధ్యాత్మిక లోకమందే ఉంది. ఈ భౌతిక జగత్తులోని సత్వగుణము శుద్ధమైనది కాదు. అది రజోగుణ తమో గుణాలతో కలుషితమై ఉంటుంది. ఆధ్యాత్మిక లోకంలోని సత్వగుణము విశుద్ధమై ఉండి సత్వగుణముగా పిలువబడుతుంది. శుద్ధ సత్వానికి మరి ఒక నామము వసుదేవుడు. భగవానుడు వసుదేవుడి నుండి జన్మించడానికి కారణం. దీని వేరొక భావం ఏమంటే మనిషి కేవలం సత్వగుణంలో ఉన్నప్పుడే ఆ భగవంతుని నామ రూప గుణ లీలలు, సంపద, పరివారాన్ని గురించి అర్థం చేసుకోగలరు. ఆ సత్వగుణంలో లేకపోతే ఎంత విన్నా కూడా అజ్ఞానము రాదు. ఆ సత్వగుణంలో ఉండడానికే ఈ ఆహార నియమాలు తిరిగిన వాళ్ళు ఏమంటారు, మిమ్మల్ని ఉల్లిపాయలు తినొద్దు అన్నాడు దేవుడు, ఫంక్షన్లో తినొద్దు అన్నాడా అంటారు. తిని వాళ్ళు సాధించేది ఏముంది? తినక మనం నష్టపోయేది ఏమని చెప్పండి. కనుక అట్లా సత్వగుణంలో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క నామ గుణ రూప లీలను మనం అర్థం చేసుకోగలము. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడికి పోతారని చెబుతున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం యోవం హో వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైసి మామేతి సోర్జున. ఆ జన్మ కర్మ అన్ని కూడా దివ్యమైనవి. వాటి యొక్క దివ్యత్వాన్ని ఎరిగిన వాళ్ళు నా లోకానికి చేరుకుంటారు అని చెప్పి చెబుతున్నాడు భగవంతుడు. తిరిగి మళ్ళీ భూమి మీదకి రారంట వాడు. కనుక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన అంశతో కపిలదేవుడుగా ఆవిర్భవించాడని అంశేన అనే పదం సూచిస్తుంది. భగవానుడు అంశకాన్ని లేదా కళగా కాని విస్తరిస్తాడు. అంశ అనగా ఒక ప్రత్యక్ష విస్తారం. కళ అంటే విస్తారం యొక్క విస్తారం. ఒక జ్యోతిని మరికొన్ని జ్యోతులు వెలిగించినప్పుడు వాటి నడుమ భేదం లేనట్టుగా విస్తారం యొక్క విస్తారం ప్రత్యక్షంగా దేవదేవుడు అనే అంశాల నడుమని భేదం ఉంటుంది. అంటే భగవంతుడికి ఒక రూపం వస్తుంది, ఒక అవతారం, ఆ అవతారం నుంచి ఇంకొక అవతారం, దాన్ని కళావతారాలు అంటారు. ఇంకా
ఆ అవతారం ద్వారా కొంచెం శక్తి ప్రదానం చేయబడినవి శక్త్యావేశ అవతారాలు అంటారు. ఈ భాగవతాన్ని రాసిన వ్యాస భగవానుడు కూడా భగవంతుని యొక్క శక్త్యావేశ అవతారము. ఈ అవతారాల గురించి తెలుసుకోవాలంటే కూడా మనకి ఫస్ట్ సత్వగుణం ఉండాలి. కనుక విస్తారము ప్రత్యక్షంగా దేవదేవుడు అనే అంశాల మధ్య భేదం ఉండదు. అంటే దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ వారు ఒక క్యాండిల్ ముట్టిస్తాము, దాంతో రూమ్ లో ఒక 20 క్యాండిల్ ముట్టిస్తాము. దీన్ని వాటి మధ్యలో పెడితే ఏదేదో మనం తెలుసుకోలేం. అదే విధంగా భగవంతుడి మధ్య, భగవంతుడి అంశాల మధ్య, అవతారాల మధ్య ఏ భేదము ఉండదు. అయినను ఏ జ్యోతి ద్వారా ఇతర జ్యోతులను వెలిగించబడ్డాయి అది మూలమని అర్థం చేసుకోవాలి. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము, సర్వకారణ కారణమని బ్రహ్మదేవుడితో స్తుతించబడినాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో వివరించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడి దివ్య కర్మలను, ఆవిర్భావాన్ని, అంతర్ధానాన్ని అర్థం చేసుకోగలిగిన వారిని ముక్తులుగా పరిగణించాలి. వాళ్ళు భూమి మీద ఉన్నా కూడా ముక్త జీవులు అన్నట్టే అన్నమాట. ఇప్పుడు నేను చెప్పా కదా, అదే శ్లోకంలో చెబుతున్నారు భగవంతుడు. కనుక బ్రహ్మదేవుడు అవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన ముక్త పురుషుడే. ఈ భౌతిక జగత్తు భారాన్ని మోస్తున్నప్పటికీ అతను సాధారణ జీవుని వంటి వాడు కాడు. సామాన్య జీవులకు గల లోపాల్లో పెక్కింటి నుండి ముక్తుడై ఉన్నాడు. కనుక ఆ దేవదేవుని ఆవిర్భావానికి వచ్చిన జ్ఞానాన్ని అతను కలిగి ఉన్నాడు. అంటే అతనికి ఎలా తెలుస్తుంది? అదే జ్ఞానం, తెలియటమే జ్ఞానం. మనం ఎంత వింటున్నా మనకు జ్ఞానం రాకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్టే. బ్రహ్మదేవుడికి భగవంతుడేవి నేను ఇక్కడ ఆవిర్భవిస్తున్నానని చెప్పలేదు. అయినా సరే ఆయనకు విపరీతమైన జ్ఞానం. ఆయన శరీరం మనలాగా రక్త మాంసాలతో నిండి లేదు, జ్ఞానంతో తయారైన శరీరం కాబట్టి ఆయనకు తెలిసి వెంటనే అక్కడికి వచ్చాడు. బ్రహ్మ సాధారణ జీవుల వంటి వాడు కాడు. సామాన్య జీవులకు గల లోపాల్లో పెక్కింటి నుండి అతను ముక్తుడై ఉన్నాడు. కనుక భగవంతుని ఆవిర్భావాన్ని గురించిన జ్ఞానాన్ని అతను కలిగి ఉన్నాడు. కనుకనే అతను కపిల భగవానుడి యొక్క కర్మలను అర్చించాడు. పిదప హర్షిత హృదయంతో కర్తముని కూడా స్తుతించాడు. అంటే చాలా ఆనందంతో కర్తముని కూడా భగవంతుడినే బిడ్డగా పొందావు, ఎంత గొప్పవాడివి అయ్యాలి, కర్తముని కూడా పొగుడుతున్నాడు ఆయన. ఎందుకంటే దేవదేవుడే కపిల భగవానుడి రూపంలో అతని పుత్రుడుగా ఉదయించాడు. భగవంతునికే తండ్రి కాగలిగిన వాడు ఖచ్చితంగా గొప్ప భక్తుడే. ఈ విషయంలో కానొక బ్రాహ్మణుడు పలికిన శ్లోకంలో ఈ రీతిగా ఉంది: వేదములంటే ఏమో, పురాణాలంటే ఏమో తాను ఎరుగనని ఇతరులు ఆ వేదాల యందు, పురాణాల యందు ఆసక్తి కలిగి ఉన్నా తాను మాత్రం కృష్ణుడికి తండ్రిగా అయిన నందమహారాజు పైనే ఆసక్తిని కలిగి ఉన్నాయని అతను పలికాడు. అంటే పూర్ణ పురుషోత్తముడైన భగవానుడి బాలుడిగా అతని గృహ ప్రాంగణంలో దోగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చించకూడదు. డైరెక్ట్ కృష్ణ అని కాదు, కృష్ణ వాళ్ళ తండ్రిని ఆ బ్రాహ్మణుడు పూజిస్తానంటున్నాడంట. ఎందుకు? ఆయన ఎంత భాగ్యవంతుడైతే కదా భగవంతుడు కొడుకుగా పొందాడు. ఆయన నందభవనంలో కృష్ణ చిన్నపిల్లలాగా దూగాడుతున్నాడు. అందుకని అతను గొప్ప భక్తికి మనం అనుకుంటాం కదా, వాకంచాకల్పారు దృశ్యాలు చెప్పినట్టు వైష్ణవులు, పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు కోరిన కోరికలు తీర్చగల సమర్థులని. ఆ విధముగా ఆయన తను కోరిన కోరికలు తను తీర్చుకున్నాడు. వేరే వాళ్ళ కోరికలు కూడా తీర్చ సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు తండ్రిగా అయ్యాడు ఆయన భక్తి ద్వారా, ఆయన మనసులో ఉన్నవి కూడా వేరే వాళ్ళ గురించి అనుకున్న, ఆయన గురించి అనుకున్న వెంటనే భగవంతుడు ఆయన హృదయంలో కూడా ఉన్నారు కాబట్టి ఆ కోరికలు ఫుల్ఫిల్ చేస్తారు. కనుక మనం వైష్ణవుని పట్టుకుంటే తొందరగా మన కోరికలు సులభంగా తీరిపోతాయి. డైరెక్ట్ కృష్ణాన్ని పట్టుకోవటం కాదు, వైష్ణవుని పట్టుకోవాలి ఫస్ట్. ఈ రీతిగా నందమహారాజు పైన ఆసక్తిని కలిగి ఉన్న నా బ్రాహ్మణుడు పలుకుతున్నాడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడే బాలుడిగా అతని గృహ ప్రాంగణంలో దూగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చించగోరాడు. భక్తులకు గల కొన్ని సుందరమైన భావాలు ఇవి. ఎవరైనా ఒక విశుద్ధ భక్తుడు, ప్రామాణికుడైన వాడు భగవంతుని పుత్రుడుగా పొందితే ఎంతగానో శ్లాఘించవలసి ఉంటుంది కదా. కనుకనే బ్రహ్మదేవుడు కపిల భగవానునే కాక అతని తండ్రి అయిన కర్తముని కూడా స్తుతించెను. ఏమని స్తుతించాడు? బ్రహ్మోవాచ త్వయామే పతి చిత్తాస్తాత కల్పితం నిర్వలీకత యన్మే సంజగృహే వాక్యం
భవాన్ మానదా మానయన్. బ్రహ్మదేవుడు పలికెను, ఓ ప్రియమైన పుత్ర కర్దమా. ఎవరైనా కర్దముడు సాక్షాత్తు బ్రహ్మకి కొడుకు అవుతాడు. నా ఈ ఉపదేశాలను తనకు తగిన గౌరవాన్ని చూపుతూ నిష్కపటంతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా అర్చించితివి. నా నుండి గ్రహించిన ఉపదేశాలన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను కూడా గౌరవించితివి. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఏతావత్తేవ శుశ్రూష కార్యాపితరి పుత్రకై పాడామిత్య సుమన్యేత గౌరవేణ గురోర్వచ. పుత్రుడు ఈ విధముగానే తండ్రికి సేవ చేయవలను. మీ ఆజ్ఞ అని వినయంతో పలుకుతూ తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను మనిషి పాటించవలను. కర్దముడు కూడా గురువు అయ్యాడు. ఎందుకు? తన భార్యకి ఉపదేశాలు చేశాడు కాబట్టి ఆయన కూడా ప్రామాణికుడైన గురువే. బ్రహ్మదేవుడు కూడా తన పుత్రుడికి కర్దముడికి ఆ మరీచాదృశులకి అంత జ్ఞానాన్ని బోధించాడు కనుక బ్రహ్మ ఇక్కడ కూడా ఏం చెబుతున్నారు, పుత్రుడు తండ్రికి సేవ చేయాలి, మీ ఆజ్ఞని వినయంతో పలకాలంట. తండ్రి లేదా గురువు ఒక ఆజ్ఞని మనిషి పాటించాలి. కలికాలంలో ఏం కనపడతాలో మనకి ఎక్కడా కూడా. భాష్యం శీల ప్రభుపాదుల వారి ద్వారా విశ్వంలోని తొలి జీవిగా బ్రహ్మదేవుడు అందరికీ గురువై ఉన్నాడు. జీవులందరూ అందరికీ అతను సృష్టికర్త కూడా అయి ఉన్నాడు. ఇక కర్దమ ముని ప్రజాపతుల్లో 10 మంది ప్రజాపతుల్లో ఒకడు మరియు బ్రహ్మదేవుడికి తనయుడు. గురువు యొక్క ఆదేశాన్ని పూర్తిగాను ఎటువంటి మోసము లేకుండా నిర్వహించిన అతనిని బ్రహ్మదేవుడే పొగుడుతుంది. భౌతిక జగత్తులోని బద్ధజీవుడు మోసగించడం అనే అయోగ్యత ఉంది. అతనికి 4 అయోగ్యతలు ఈ విధంగా ఉన్నవి. తప్పకుండా పొరపాట్లు చేయటము, తప్పకుండా మోహంలో గురి కావడము, ఇతరులను కూడా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉండటము, ఇంద్రియాల అసంపూర్ణాలు. కానీ ఎవరైనా గురువు యొక్క ఆజ్ఞను పరంపరా విధానం ద్వారా శిరస వహిస్తుంటే గురువు యొక్క ఆజ్ఞను తన శిరస్సు మీద ధరించి అనుక్షణం శీల ప్రభుపాదుల వారు కనుక నా గురువు గారు చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ భక్తిని ప్రచారం చేయమని వారు చెప్తే నాకు 30 సంవత్సరాలు అయింది, ఇంకా నేను ఆచరించలేకపోయానని అనుక్షణం ఆయన ఎలా బాధపడ్డారో ఆ విధంగా మనం కూడా గురువు చెప్పిన ఆజ్ఞని, అంటే మీరు అనుకోవచ్చు మాకేం ఆజ్ఞ లేదు గురువు అని, ఆయన మనసులో ఏముందో కూడా తెలుసుకోవచ్చు. ఆయన వారి క్లాసులు వింటుంటే మనకు అర్థం అవుతుంది వారి మనసు ఏంటి అనేది. ఆ విధముగా ఎవరైనా సరే గురువు యొక్క ఆజ్ఞను పరంపరా విధానం ద్వారా శిరసావహిస్తే, పరంపరా విధానం అంటే ఆ గురువు శిష్యులు ఎవరు ఆ గురువు మనసులో తెలుసుకొని ఆ గురువు కోరుకున్నది ఆచరించే శిష్యులు, వాళ్ళ ద్వారా ఆ జ్ఞానాన్ని గ్రహించి మనం ఎప్పుడైతే శిరసావహిస్తామో ఈ 4 లోపాల నుంచి బయటపడతామంట. మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటాము, తర్వాత మాయకు గురి కావడము, తర్వాత ఇంద్రియాల అసంపూర్ణాలు, మనం తప్పులు చేయటము. ఈ 4 దోషాల నుంచి కూడా గురువు యొక్క ఆజ్ఞని మనం స్వీకరించి మనం ఆచరించినప్పుడు ఈ 4 దోషాల నుంచి బయటపడతాం. ఈ చెవులు విని ఆ చెవులు వదిలేస్తే ఏం బయటపడము, ఆ దోషాలతో అట్లే ఉండి మనము ఆ తప్పులు చేసుకుంటూ చనిపోయి మళ్ళీ 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 హరే కృష్ణ అన్నా కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అది అట్లని చెప్పి మరి కృష్ణనామం చేసి వేస్తాను అనుకోకండి, చేసింది సుకృతం వస్తుంది కానీ ఫలితం మాత్రం కనపడదు. ఆ దోషాలు పోగొట్టుకోవాలంటే చెబుతున్నారు కదా, గురుమోఖ పద్మావాక్య చితతే కొరియాయిక్య. గురువు యొక్క ముఖ పద్మ నుంచి ఏ వాక్ అయితే వస్తుందో వారి ప్రవచనాల ద్వారా మనం అది తెలుసుకొని మనం వారి మనసుకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఈ దోషాల నుంచి బయటపడతాము. కనుకనే అంటారు సాధు సంఘ లవమాత్ర ఉప్పు గలత సాధు సంఘాన్ని తీసుకున్నా కూడా అది మనం అనర్థాల నుంచి బయటేసిన వాళ్ళు భజన క్రియలో పెడతారు, మనం అనర్థాల నుంచి బయటపడతాం. కనుక గురువు యొక్క ఆజ్ఞ ఎవరిని పరంపరా విధానం ద్వారా శిరసా వహిస్తే ఈ 4 దోషాల నుంచి బయటపడగలరు. కనుకనే ప్రామాణికమైన గురువు నుంచి గ్రహించిన జ్ఞానము మోసమైనది కాదు. బద్ధజీవుడితో కల్పించి ఇతరమైన జ్ఞానం కేవలం మోసమే. తన నుండి గ్రహించిన ఉపదేశాన్ని కర్దముడు చక్కగా నిర్వహించాడు, తద్వారా గురువును కూడా గౌరవించాడని బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు. గురువును గౌరవించడం అంటే గురువు యొక్క ఉపదేశాన్ని తప్పక నిర్వహించడమే. అంతేగాని రాగానే కుర్చీలేసి పైన టవల్ తీసో లేకపోతే పొంగుతోటో తుడిచి కూర్చోబెట్టి
గబగబా గ్లాసు గడిగి దాని పొంగుతో తుడిచి నీళ్లు పోసి ఇటు కాదు గౌరవించడం అంటే గురువు చెప్పిన మాటని ఆచరించడమే గురువుని గౌరవించడం. నాకైతే ఈ కలిగి కాలంలో అట్లాంటి వాళ్ళు ఎక్కడ కూడా కనపడతలేదు నాతో సహా. పితరి మరియు గురువు అనే రెండు పదాలు ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైనవి. పితరి గురువు అని, ఎందుకంటే తనైన తండ్రి యొక్క వాక్కును శిష్యుడు గురువు గారి వాక్కును నిస్సంకోచంగా అంటే ఏమి సందేహాలు లేకుండా అంగీకరించాలి. తండ్రి గాని గురువు గాని ఏదన్నా ఆజ్ఞాపిస్తే మీ ఆజ్ఞ అంటూ వెంటనే దాన్ని ఆచరించడం మొదలు పెట్టాలి. ఎలాంటి వాదనలు లేకుండా అది స్వీకరించాలంట. అది ఇది సరి అయినది కాదు, ఇది నేను చేయలేను, అలా ఎలా చెయ్యాలని శిష్యుడు గాని కొడుకు గాని పలికిన సంఘటన ఉండకూడదంట చరిత్రలో. అతను ఆ విధంగా పలికినప్పుడు పతితులైనట్లు అవుతాడు. ఎవరైతే అది ఎలా కుదురుతుందో అట్లా చేయడానికి అంటారో వాళ్ళు వెంటనే పతితులు అవుతారంటే చెప్తున్నా. కనుక వాళ్ళు చెప్పగానే పూర్తిగా నమ్మాలి, దాని మీద విశ్వాసం. అందుకనే భగవంతుడి మీద అకుంఠితమైన భక్తి, గురువు మీద అచంచలమైన విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందుతారు. కనుక ఇది సరి అయింది కాదు, నేను చేయలేనని గాని శిష్యుడు గాని పుత్రుడు గాని పలికే సంఘటన ఉండకూడదు. ఆ విధంగా పలికితే వారు పతితున ఎట్లా అవుతుంది. తండ్రి మరియు గురువు ఒకే స్థాయిలో ఉన్నట్టు వారు. గురువు రెండవ తండ్రి అవడమే అందులో కారణం. జన్మన శరీరాన్ని ఇచ్చిన తండ్రి ఒకరు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకొకరు. ఉన్నత వర్ణం వారు ద్విజులు అని పిలువబడతారు. జన్మ అంటే తండ్రి ఉండవలసిందే. తొలి జన్మ నిజమైన తండ్రితో సాధ్యపడగా రెండవ జన్మ గురువుతో వనగొడుతుంది. కొన్ని మార్లు తండ్రి మరియు గురువు ఒకే వ్యక్తి కావచ్చు, ఇంకొన్ని వాళ్ళు వేరు వేరు కూడా కావచ్చు. ఏది ఏమైనా తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను వెంటనే అంగీకరించి నిస్సంకోచంగా నిర్వహించవలను. అలా కోరుకుంటున్నారు ఎవరన్నా, నా గురువు ఏం ఆజ్ఞిస్తాను నేను ఏం చేయాలని. నిన్న మొన్న కూడా మేము చెప్పాము, గురువు గారికి కూడా ఆరోగ్యం బాగలేదు. ఈరోజు 4 రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారు. వారు ఏదో టెస్ట్లే చేస్తున్నారంట. అది కూడా చెప్పాను నిన్న క్లాసులో నేను. శిష్యులు ఎప్పుడైతే దీక్ష ఇస్తారో శిష్యులు చేసే తప్పులన్నిటికీ వారు బాధ్యత వహిస్తూ ఆ తప్పులకు శిక్షలు వాళ్ళు అనుభవిస్తారు. వారు గొప్ప భక్తులు, వారు సాధు పురుషులు, వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు ఉండవు. వాళ్ళకి ఏమన్నా అనారోగ్యం కలిగింది అంటే అది వాళ్ళ శిష్యులు చేసే తప్పుల వల్ల వారికి శిక్ష పడుతుంది. మన తప్పులు మన తోబుట్టులు కడుపులు పుట్టినాళ్ళు కన్న తల్లిదండ్రులు తీసుకోరు. కానీ గురువు మన తప్పులను స్వీకరించి మనల్ని భగవంతుడి దగ్గర పంపడానికి మన పాపాలను తనుభరిస్తారు. అట్లా ఆరోగ్యం బాగాలేదు, ఏదో టెస్ట్ చేస్తున్నా అని తెలిసింది. ఈరోజు ఆవిడ్స్ గుళ్ళో మహారాజు వారి క్లాస్ ఉంది, అందుకని వారి దర్శనం అన్న చేసుకుందామని నేను వచ్చాను. కనుక గురువు ఏదైనా తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను వెంటనే అంగీకరించి నిస్సంకోచంగా నిర్వహించవలను. ఆ విషయంలో చర్చలే ఉండకూడదు. తండ్రికి గురువుకు చేయగల నిజమైన సేవ అది. గురువు ఆజ్ఞ అనేది శిష్యులకు ప్రాణం వంటిదని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు పలికి ఉన్నారు. మనిషి తన ప్రాణాన్ని దేహం నుంచి వేరు చేయలేనట్టుగా గురువు యొక్క ఆజ్ఞను శిష్యుడు తన జీవితం నుంచి వేరు చేసుకోలేడు. గురువు ఆజ్ఞను శిష్యుడు ఆ రీతిగా పొందగలిగితే, పాలించగలిగితే ఖచ్చితంగా పూర్ణుడవుతాడు. ఇది కొంచెం ఏదో రవ్వంతో కావగిందంతా నేను చేయగలుగుతున్నా. వారి ఆజ్ఞ ఏమిటి? మాకు ఇచ్చిన ఆజ్ఞ, యూ ప్లీజ్ విలేజ్ ఐ బ్లెస్ యూ. నువ్వు గ్రామాల్లో ప్రచారం చెయ్యి, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పటికీ ఉంటాయి అన్నారు. అదే ప్రయత్నం చేస్తున్నా నేను. ఎంతవరకు చేయగలుగుతానో అది వారి అనుగ్రహం, నా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కనుక శిష్యుడు తన జీవితం నుంచి గురువు యొక్క ఆజ్ఞను వేరు చేయకూడదు. గురువు ఆజ్ఞను శిష్యుడు ఆ రీతిగా పాటిస్తే ఖచ్చితంగా మానవ జన్మ పూర్ణత్వాన్ని పొందగలరు. ఉపనిషత్తులు కూడా ఈ విషయం చెప్పబడింది. దేవదేవుడి యందు, గురువు గారి యందు అకుంఠితమైన శ్రద్ధ కల వారికే వేదోపదేశాల సారాంశం అర్థమవుతుంది. అందరికి ఎందుకు మాకు అర్థం కావట్లా, ఎందుకు మర్చిపోతాను అంటున్నాగా. ఏం చెప్పారు ఇక్కడ? గురువు మీద, భగవంతుడి మీద అకుంఠితమైన శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకంటే వేదాల యొక్క సారాంశం మొత్తం అనుకోకుండానే అర్థమవుతుంది, అప్రయత్నంగా విదితం అవుతుంది. ఎవరేని ఒక లౌకిక దృష్టిలో నిరక్షర కుక్షి అని భావించబడిన నాలాంటి చదువులేని వాళ్ళైనా భగవంతుని యందు, గురువు యందు శ్రద్ధ కలిగి ఉంటే శాస్త్ర సారమంతా కూడా శీఘ్రమే ప్రకటన అవుతుంది. నిరక్షర కుక్షి, నేను కూడా నిరక్షర కుక్షిని, చదివే లేదు, కానీ భగవంతుడు తన అనుగ్రహంతో
గురువు కృష్ణ కృప వల్ల, వాళ్ళిద్దరు కృప వల్లనే, ప్రభుపాదుల వారి దయ వల్లనే నేను ఈ మాత్రం కూడా భాగవతం చదవగలుగుతున్నా. ఒకప్పుడు తెలుగు కూడా పొడవలికి చదివేదాన్ని. ఈ రోజు ఏమన్నా నేను కొంచెం చదివి 10 మందికి చెప్పగలుగుతున్నాను అంటే కూడా అది కేవలం భగవంతుడి అనుగ్రహం అన్నమాట. కనుక పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు అనాది అని వర్ణించబడినాడు. అతడే పరమ పురుషుడు. పురుషుడు అనగా రూపరహితుడని భావం. అంటే ఆయనకి రూపసహితుడు అంటే రూపం కలవాడని భావం. మన అనుభవంలో ఉన్న పురుషుడు ఉన్నట్టు వాడు అనగా అతని జన్మను కలిగినట్టు వాడు, జన్మ వల్ల ఏదో ఒక చరిత్రను కూడా కలిగినట్టు వాడు. కానీ ఇక్కడ భగవానుడు ఆది లేని వాడని ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఎవరైనా సరే పరిశీలిస్తే, దానికి ఒక పని చేస్తే దానికి ఆది అంతం అంటే మొదలు చివర ఉంటుంది. కానీ భగవంతుడికి అదేమీ లేదు. కనుక అందుకని బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణము. భగవంతుడే అన్నిటికీ కారణము. అది ఎవరైతే తెలుసుకుంటారో, ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. వాడు దేవదేవుడు సమస్త శక్తులకు నిధి అయి ఉన్నాడు. అతని శక్తి అతని దివ్య దేహపు ఊరువులైన విలసితమై ఉంటుంది. ఎక్కడ ఉంటుంది భగవంతుని శక్తి? భగవంతుని ఊరువులైందంట. అతని దేహం సమస్త ఐశ్వర్యము, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యాలతో నిండి ఉంటుంది. అటువంటి భగవంతుని దివ్య రూపాన్ని ధ్యానించవలసిందిగా యోగికి ఉపదేశం ఇవ్వబడి, ఆ ధ్యానమును పాదమూలాల నుంచి అంటే పాదాల నుంచి మొదలుపెట్టి క్రమంగా జానువులకు, ఊరువులు అంటే తొడల భాగానికి, చివరకు ముఖ మండలానికి చేరవలను. ఆ దేవదేవుని ధ్యానించే పద్ధతి అతని పాదాల నుంచే మొదలవ్వాలి. అందుకని దర్శనం కూడా మనం పాదాల కాడి నుంచి మొదలు పెట్టాలి. భగవంతుని దివ్య రూపవర్ణనం అర్చాయుధ మందిరంలోని శ్రీమూర్తి ఎందుకు ప్రదర్శితమవుతుంది. భగవంతుని అందులో రూపం ఎలా ఉంటుందో మన గుళ్ళోని అర్చామూర్తిలో ఆయన చూడొచ్చు. సాధారణంగా శ్రీ విగ్రహాలు కింది భాగము పీతాంబరంతో కప్పబడి ఉంటాయి. అది వైకుంఠ వస్త్రం అంటారు. భగవంతుడు కట్టిన వస్త్రం వైకుంఠ వస్త్రము. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ధరించే వస్త్రం అనబడుతుంది. అది అతను చీల మండల వరకు వేలాడుతుంది. ఆ విధముగా యోగికి ధ్యానము నిమిత్తం ఎక్కువ ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నప్పటికీ ఏదో ఒక ఊహాత్మకమైన విషయంపై ధ్యానం చేయకుండా భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేయవలను అని శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. ఈ శాస్త్రాలు అర్థం కావాలంటే మనం దేంట్లో ఉండాలి? సత్వగుణంలో ఉండాలి. మన ఆహారపు అలవాట్లు, రజోగుణం తమోగుణం అలవాట్లు మనల్ని భగవంతు యొక్క లీలల్ని, శాస్త్రం యొక్క తత్వాన్ని మనకు అర్థం చేసుకొని లేవు. కనుకనే మనము సత్వగుణంలో ఉండాలంటే భగవంతుని నివేదన చేసి తీయటము, ఏమంటారు వ్యభిచారం, వీటికి దూరంగా ఉండడము. తరువాత క్రమంగా మనం జపం చేసే కొద్దీ కూడా భగవంతు అనుగ్రహం వల్ల మనకి ఏదో ఒక రోజు ఉల్లిపాయలు కూడా మానాలనిపిస్తుంది, ఏదో ఒక రోజు సేవ చేయాలనిపిస్తుంది, ఏదో ఒక రోజు భగవంతుడి మీద ప్రేమ అనేది కలుగుతుంది. కనుక మనం వీలైనంత ఎక్కువగా సత్వగుణంలో ఉండాలి అని అంటే కనుక ఈ ప్రపంచమే మొత్తం 3 గుణాలతో నిండి ఉంది. ఈ గుణాల నుంచి బయటపడాలంటే ఆహార శుద్ధి, సత్వశుద్ధి. ఆహారం శుద్ధిగా ఉండాలంట. శుద్ధి అయిన ఆహారము ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు కూరగాయలు కోసుకొచ్చాము, కూరగాయలు కొంచెం 2 రోజులున్నా 3 రోజులున్నా పాడవు. అదే చికెన్ ఏదో తెచ్చాడు పెట్టారనుకోండి బయట ఫ్రిడ్జ్ లో పెట్టకుండా, ఏమవుతుంది? సాయంత్రానికి కంపు, ఇంట్లో కూడా ఉండలేము. అది కడుపులో కూడా పేరుకొని అరగటానికి 16 గంటలు పడుతుంది. కాబట్టి దానివల్ల అనేక రోగాలకు కారణం కూడా అవుతుంది. మనం చూడండి, సత్వగుణంలో తీసుకునే ఆహారం మనకు ఆత్మకి, శరీరానికి కూడా మేలు కలిగిస్తుంది. ఆ రజోగుణ తమోగుణ ఆహారము ఆత్మకి నష్టాన్ని, నరకానికి ఇచ్చుకెళ్తుంది, శరీరానికి కూడా రోగాల పాలు చేస్తుంది. జీవితం అంతా కూడబెట్టి సంపాదించుకున్న డబ్బు మొత్తం కూడా ఒకసారి ఏమన్నా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళామంటే, అది నిన్న ఎవరికో చెప్తున్నారు, బాగాలేకపోతే అంటే హాస్పిటల్కి పోతే 20 లక్షలు అడిగారంట. జీవితం అంతా కూడబెట్టుకున్న డబ్బులు చాలిపోతే ఇంకా పొలాలు కూడా అమ్మిచ్చి మరీ వసూలు చేసుకుంటారు డాక్టర్లు. నిన్న ఒక అతను ఎవడు అంటున్నాడు, ట్రైన్ లో వస్తా మా వాళ్ళని వీళ్ళని కాదు నక్సలైట్లు చంపడము, ముందర డాక్టర్లను చంపేయాలంటున్నారు. కడుపు మండి డబ్బులు కట్టలేక. కానీ డాక్టర్లు చచ్చిపోతే వైద్యం
నారాయణ హరి అంటుంది శాస్త్రాలు. అంటే వైద్యుడు నారాయణుడు దేవుడితో సమానం అంటున్నారు. కానీ ఇప్పుడు అది ఒక వ్యాపారం లాగా మారిపోయింది. ఫ్యూచర్ లో ఎవరైతే ఈ కృష్ణ భక్తి బాగా ప్రచారం చేస్తామో అప్పుడు డాక్టర్లు కూడా భక్తులు అయితే గనక ఈ విధంగా దోపిడీ అనేది తగ్గుతుంది. కాబట్టి భక్తులకు మెయిన్ మెడికల్ కాలేజీల్లో మెయిన్ కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. మనకు అంత లేదు, కానీ ఇప్పుడు చాలా మంది భక్తులు యువకులు కాలేజీలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఐఐటి కాలేజీలకి, మెడికల్ కాలేజీలకు కూడా వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే డాక్టర్లు ఎప్పుడైతే భక్తులుగా మారతారో అప్పుడు డబ్బులకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా మానవ జన్మకు ఇంపార్టెంట్ ఇచ్చి బతకడానికి డబ్బు అవసరమే. కోట్లు తల్లిదండ్రి అంటారు, మేము కోట్లు కోట్లు పెట్టాము, నువ్వు చదువుకొని ఫ్రీగా వైద్యం చేస్తే అట్లని ఏదో కొంచెం నామమాత్రం తీసుకొని మోసం చేయకుండా ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని చెప్పకుండా ఏ నిజాయితీగా ఉన్న రోగం ఏందో చెప్పు. ఒకప్పుడు ఈ రోగాలన్నీ కూడా ఏం లేవు. అప్పుడు ఏదో ఎంత పొడి ఊళ్ళో ఉండే ఆచార్య గారు ఏదో పొడిస్తే వేసుకుంటే రోగాలు తగ్గిపోయాయి. జ్వరం తప్పితే మరొక రోగం వచ్చేది కూడా కాదు ఆ రోజుల్లో. ఎక్కువ అంటే మసూచి అట్లాంటివి వచ్చాయి, అమ్మవారు పోయటం అది. కానీ ఇప్పుడు వచ్చే రోగాలన్నీ కూడా మనం పంటలకు వేసే కెమికల్స్ వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. అందుకని రైతులంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో నేర్చుకొని వ్యవసాయం చేస్తే డబ్బులు కొంచెం వచ్చినా కూడా సద్వినియోగం అవుతుంది. లక్షలు వచ్చినా కూడా హాస్పిటల్కి దారబోసే కన్నా ఉన్న కొద్దిలోనే సుఖంగా కూడా బతకొచ్చు. అట్లా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే ఇంటికి ఒక ఆవు ఉండాలి. ఒక ఆవు ఉంటే 10 ఎకరాల పంట పండించవచ్చు అంట, గోమూత్రంతో, ఆవు పేడతోటి. అవన్నీ కూడా నేర్పే కేంద్రాలు పెట్టారు భారతదేశంలో చాలా చోట్ల కూడా. తెలుసుకొని నేర్చుకొని అలా పండించడం వల్ల మనం కాదు, మనతో పాటు ఎంతో వందల మందిని రోగాల బారిన పడకుండా కాపాడిన అవుతాము. హరే కృష్ణ. సమయం నుంచి పది. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. హ్యాండ్ రైట్ చేసి శ్రీమద్ భాగవతానికి